అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో 14వ రోజు పారాయణం. ఇప్పటిదాకా మనం అంబరీషోపాఖ్యానం చూసాం కదా. అంబరీషోపాఖ్యానంలో అంబరీషుడు ద్వాదశ పారణ చేసేసాడేమోనని దుర్వాస మహర్షి చాలా కోపించి అంబరీషుని మాటలు కూడా వినకుండా కోపించి శాపం ఇస్తారు. శాపం ఇస్తే ఆ శాపాన్ని శ్రీహరి తీసుకుంటాడు. మళ్ళీ రెండోసారి కూడా శాపం ఇద్దామని చెప్పి ఆయన అనుకుంటే ఆ సమయానికి శ్రీహరి తన చేతిలో ఉన్నటువంటి సుదర్శనాన్ని ఆ అంబరీషునికి రక్షణగా పంపిస్తారు. ఆ సుదర్శనం ఈ దుర్వాస మహర్షిని 3 లోకాలు కూడా వెంటాడుతుంది. ఎవ్వరూ ఆయన్ని కాపాడకపోతే చివరికి అంబరీషుడే ఆ సుదర్శన చక్రం నుంచి దుర్వాస మహాముని కాపాడారు. అడ్డుగా నిల్చుంటారు. సుదర్శన చక్రం చెప్తారు, మీరు అడ్లేవండి, నేను దుర్వాస మహర్షి మీదకి వెళ్ళాలి అంటే ఆ దుర్వాస మహర్షిని రక్షించడం కోసం సుదర్శనానికి ఎదురెళ్ళి ఆయన మీద యుద్ధం చేయడానికైనా సరే నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్తారు. అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్ర ధర్మానికి సంతోషించింది సుదర్శన చక్రం. ఏం లేదు, నేను నీ సంరక్షణార్థం వచ్చాను, కానీ నీతో కయ్యానికి రాలేదు, నిన్ను పరీక్షించాలని చెప్పి ప్రయోగించాను. విష్ణు భక్తులతో నేనెప్పుడు విరోధపడను, నీ కోరిక ప్రకారమే శరణాగతుడైనటువంటి దుర్వాసుని వదిలేస్తున్నానని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. అంచేత ఎప్పుడైనా సరే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుచేత ఈ అంబరీషోపాఖ్యానాన్ని, ఈ సుదర్శన అంబరీష ఇద్దరికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని ఈ కలియుగంలో కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా కూడా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు. అనంతరము అంబరీషుడు దుర్వాస మహామునికి నమస్కరించి, మహాముని, నేను చాలా పాపాత్ముణ్ణి, ఆకలితో ఉండి అన్నాని కోసం ఇంటికి వచ్చినటువంటి నిన్ను అలసట పాలు చేశాను, నేను మందభాగ్యుడును, అయినా సరే మీరు నా యందు దయతో మళ్ళీ నా ఇంటికి అతిథిగా వచ్చారు, దయచేసి నా ఇంట విందు ఆరగించండి, నా సర్వదోషాలను మీరు ఉపశమింప చెయ్యండి అని చెప్పి ప్రార్థిస్తారు. దుర్వాస మహర్షి అంటారు, అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి, రాజా, నువ్వు నాకు ప్రాణదాతవు, అంటే నాకు నువ్వు తండ్రి సమానుడవు, పితృస్థానంలో ఉన్నావు, నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుడును తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేమో కానీ మేలు చెయ్యదు. ఎవరైనా సరే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు నమస్కరించాలి, కానీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు నమస్కారం చేయకూడదు. అలా చేస్తే చిన్నవాళ్ళకి ఆయుక్షీణం అనమాట. అంచేత నేను నీకు నమస్కరించట్లేదని చెప్పి ఏమీ అనుకోకు, నేను నిన్ను కష్టపెట్టాను, అయినా సరే నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు, నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి ఈ అంబరీషుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించుకుని విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చినటువంటి దుర్వాస మహర్షి ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను అంటే క్షీరాబ్ది వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించినా రాసినా విన్నా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగా, కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఏంటి? అన్ని ధర్మాలలోనూ అధికమైన ధర్మం ఏంటి? దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహం దేనివల్ల నశిస్తుంది? జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేంటి అని అడిగారు. అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు, మంచి ప్రశ్నలే వేశారర్రా, ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థక్షేత్రాదన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణువు యొక్క ఆనందకారకమైనటువంటి కార్తీక వ్రతమే ఉత్తమమైన ధర్మం. సర్వశాస్త్రాలను వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాదు, సమయము సరిపోదు. కాబట్టి అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను, వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులై నరకదూరులై ఉంటారు. హరిప్రీత్యర్థంగా స్నానదాన జప పూజ దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ కూడా వాటికవే పటాపంచలైపోతాయి.
సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతం చేయని వాళ్ళు కులమత వయోలింగ భేదరహితంగా అందతామిశ్రమం అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతల చేత కీర్తించబడతారు, విష్ణు లోకాన్ని కూడా చేరతారు. కార్తీక స్నానం చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఈ వ్రతాచరణ వల్ల చెయ్యని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ కార్తీక వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులే మోక్షాన్ని పొందుతారు. దీపదానము, కంచు పాత్ర దానము, దీపారాధనం, ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు. కార్తీకం 30 రోజులు కార్తీక మహత్యాన్ని విన్నా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపదలు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలు ఎందుకు? విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 14వ రోజు పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖనా భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.